అనగనగా ఒక ఊరుండేది. ఆ ఊరిలో ఒక చిన్న 8 ఏళ్ల అమ్మాయి మీరా అని ఉండేది. తనకి పెయింటింగ్ అంటే ఎంతో ఇష్టం. తనని ఎప్పటి నుంచో ఒక ముసలి అవ్వ ఎంతో గాఢంగా గమనిస్తూ ఉంది. ఒక రోజు తను మీరాకి ఒక పెయింటింగ్ బ్రష్ ని ఇచ్చింది. అలా కాదమ్మా, నేను ఎప్పటి నుంచో అబ్జర్వ్ చేస్తున్నాను. నువ్వు ఈ పెయింట్ బ్రష్ తో ఏం చేస్తా నిజ జీవితంలోకి వచ్చేస్తుంది. అవ్వ చెప్పింది నిజమేనా అని ఒకసారి తను పరీక్షించింది. ఇంకా అంతే, దాని నుంచి ఏదో పెద్ద మెరుపు వచ్చింది. ఇంకా తను రాసింది పూల గార్డెన్ కాబట్టి పెద్ద పూల గార్డెన్ నిజ జీవితానికి వచ్చేసింది. ఒక అత్యాశ గల మంత్రి ఆ మీర కోసం వాళ్ళ అక్కని అడిగాడు. కానీ వాళ్ళ అక్క సమాధానం చెప్పకపోవడంతో తను ఆ పెయింటింగ్ బ్రష్ దొంగలించాడు. ఆ బ్రష్ తో గీస్తూ ఉంటుంటే ఆ బ్రష్ కి కోపం వచ్చి ఏదో ఒక వింత ఆకారాన్ని సృష్టించి వాడిని తరిమి కొట్టడం మొదలు పెట్టింది అని మీరా చెప్పడంతో తను నిజంగానే అనుకోని ఎప్పుడో గీసేసింది అనుకోని ఊరి చివరే వెళ్ళిపోయాడు. ఇంకా మంత్రి తప్పిపోయాడు. తన బుర్రని ఒక చిన్న రూపంలో ఊహించుకొని తిట్టడం మొదలు పెట్టాడు. ఇంకా మీరా అతని ఎంతో తెలివిగా పంపించేసింది. ఈ కథ యొక్క నీతి ఏమిటంటే, కష్టాలు వచ్చినప్పుడు మనము వాటిని ఎంతో ధైర్యంగా మరియు తెలివిగా పోగొట్టాలి, మరియు మనం ఎప్పుడూ నిజాయితీ వద్దే నిలబడాలి అని మనకి కథ నేర్పించింది.